హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో లాస్ట్ 2 డేస్ అని చెప్పొచ్చు, మంచి వాలటాలిటీ ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్ బయింగ్ చూపించారు మనకి మార్కెట్లో. ఒక్కసారి లెవెల్స్ అయితే ఇవాల్టవి, అలాగే నెక్స్ట్ 2-3 డేస్ లెవెల్స్ కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, క్విక్గా ఇది మనము నిఫ్టీ కనుక చూస్తే, నిఫ్టీ ఒక రేంజ్లో ఉంది అనేది ఎవరైనా ట్రేడ్ చేస్తే అర్థమవుతుంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్ అయితే చాలా బాగుంటుందని మీకు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే, సో అది మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా రిపీటెడ్గానే ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఏంటంటే, నిఫ్టీ ఈ జోన్ ఉంది చూసారా, ఈ జోన్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్స్పాండింగ్ జోన్ అనమాట. అంటే నిఫ్టీ ఏం కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నా కూడా ఇది ఎక్స్పాండింగ్ జోన్. సో ట్రాప్ జోన్ అంటారు, ఎవరిని షార్ట్ చేసే వాళ్ళని ట్రాప్ చేయడానికి ఉండే జోన్ ఏరియా ఇది. ఓకే, సో మీరు ఆర్ఎస్ఐ కానీ, సిసిఐ కానీ, MACD, స్టొకాస్టిక్, ఎవ్రీథింగ్, ఓకే, వాట్ నాట్, అక్యుములేషన్ డిక్యుములేషన్ కానీ, ADX కానీ, వాట్ నాట్, ఈ ఇండికేటర్స్ యూస్ చేస్తే మీకు అన్నీ కూడా 70-75 అబోలో కూడా ఉంటాయి కొన్ని ఇండికేటర్స్ రేంజ్. సో ఇది ఏంటంటే ఓవర్ బాట్ ఏరియా నుంచి ట్రాప్ జోన్కి వెళ్ళే ఏరియా అనమాట. సో నాకు తెలిసినంత వరకు మార్కెట్ US ఎలా ఉన్నా కూడా మనల్ని ట్రాప్ చేయడానికి ఇప్పుడు ఏరియాలో రెడీగా ఉన్నారు, FIS ముఖ్యంగా. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఓకే, వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో ఇప్పుడు ఇది డైలీ టైం ఫ్రేమ్లో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో మనకి కింద కొన్ని జోన్స్ గ్యాప్స్ ఉన్నాయని చెప్పాను కదా, అది మనకి లాస్ట్. నేను డైలీకి ఎందుకు వచ్చానంటే, ఇదిగోండి ఈ సపోర్టు మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ అనమాట, కానీ అక్కడ వరకు మటుకు టెస్ట్ చేయడం. సో ఈ 24,500 జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్ మట్టికి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఏ జోన్, ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇంక గుర్తుపెట్టుకోండి, మనకి ఈ నెక్స్ట్ 2-3 మంత్స్లో ఒకసారి రీటెస్ట్ కన్ఫామ్గా జరుగుతుంది. అది మళ్ళీ నేను ఎన్నిసార్లు చెప్పినా అంతే. బట్ ఈ జోన్లోకి వచ్చి బౌన్స్ అయితే మనకి ఆల్ టైమ్ హైస్ పక్కాగా వేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ గ్యాప్ ఉందని కూడా చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్. సో ఇది ఆల్మోస్ట్ రఫ్లీ మనకి ఎంతవరకు వెళ్తుంది అంటే 25,700 వరకు వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకెంతో దూరం కూడా లేదు, మనకు ఆల్రెడీ ప్రైస్ ఇక్కడ ఉన్నాం కదా. మనం ఈ గ్యాప్ మొన్న ఆల్రెడీ చెప్పాను నేను మీకు లాస్ట్ వీక్ కూడా. సో ఇది ఫిల్ చేసిన తర్వాతే మోస్ట్లీ మనకి కిందకి వస్తాడేమో అని కూడా ఉంది. ఓకే, సో ఇదిగోండి ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ జోన్ ఫిల్ చేయకుండా ఎక్కడికి వెళ్ళు, ఇది పక్కా ఫిల్ చేయాల్సిందే. ఓకే, సో మనం ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో ఉన్నామని చెప్పొచ్చు, మిడిల్ కన్నా కొంచెం పైన ఉన్నామని కూడా చెప్పొచ్చు. ఓకే, ఈ ఇంట్రాడే చేసే వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ టర్మ్ వాళ్ళకి అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు డిప్స్లో కొనుక్కోవడం తప్ప అసలు సిస్టమ్ కూడా చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, లైట్ ఇంకా అసలు లాంగ్ టర్మ్ అయితే. ఎవరైతే షార్ట్ టర్మ్ చేస్తున్నారో వాళ్ళు మట్టికి ఇప్పుడు షార్ట్స్ ఉండడమే బెటర్. అంటే అట్లీస్ట్ బుక్ చేసుకుని ఉండడం బెటర్. ఇప్పుడు ఉన్న ప్రాఫిట్స్కి రీసెంట్గా కొనుంటే, అంటే లాస్ట్ 1 మంత్ బ్యాక్ కొనుంటే మంచి ప్రాఫిట్స్లో ఉంటారు అన్ని సెక్టర్స్లో కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, కొన్ని స్టాక్స్ తప్ప. ఓకే, సో అందు గురించి వెయిట్ చేయండి. అండ్ ఇంట్రాడే వరకు అయితే నేను చెప్తున్నాను కదా, ఇంట్రాడే ట్రాప్ జోన్లో ఉంది. సో మెల్లమెల్లంగా పైకి తీసుకెళ్తున్నాడు తప్ప ట్రెండ్ చూడండి, మీరే చూడండి, ఇంక ఇందులో చెప్పేదే ఉంది, ట్రెండ్ ఇలాగే ఉంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డౌన్ ఉండడం వల్ల, US మార్కెట్ డౌన్ ఉన్నా, లేకపోతే ఏదో ఒక కారణం తీసుకొస్తారు కదా, చెప్పాను కదా మీతో, దానివల్లనన్నా మనకి మార్కెట్ మళ్ళీ ఇలాంటి ఏరియా ఫామ్ చేస్తాడనమాట. ఓకే, సో అంటే ట్రెండ్ ఈ రేంజ్లో ఉంది. ఎప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది, ఇంకొక 2 వారాల పాటు కంటిన్యూస్గా డౌన్ ఉండి ఇలా వెళ్ళి ఇలా కట్ అయితే అప్పుడు ఇది మనం అనుకుంటున్న ఏరియాకి రావడానికి కిందకి స్లోగా ఈ ఏరియాలు ఫిల్ చేసేస్తారనమాట. ఈ గ్యాప్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ గ్యాప్లన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. ఓకే, సో ఈ పర్టికులర్ 24,000 అంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి అంటే 24,600, 24,500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే ఈ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. ఇంకొక 500 పాయింట్లు, ఆల్మోస్ట్ 450 పాయింట్లు అనుకోండి, ఇది ఫిల్ అయిపోతుంది. సో ఇంట్రాడే చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీ టైం మనకు ఒక క్రాక్ చూస్తాం, మనం చెప్పలేము, అది గ్యాప్ డౌన్ వేసి కొట్టేస్తారు కిందకి. ముందు ఫస్ట్ ఇనీషియల్ గ్యాప్ డౌన్ వేస్తారు, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే, సో దానికి ప్రిపేర్ అయిపోయి ఉండాలి తప్ప మనం ప్యానిక్లో కానీ షాక్లో ఉండకూడదు, మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి. ఓకే, కానీ
గుర్తుపెట్టుకోండి, మనం ఇలాంటి ప్లాన్ చేస్తున్నామంటే మేకర్స్ ఎలా ఉంటారు, మనకన్నా చాలా ఫాస్ట్గా ఉంటారు. సో దే విల్ సీ దట్ మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ గెట్ ట్రాప్డ్, ఇంక్లూడింగ్ పెద్దోళ్ళు కూడా. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఈ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఒకసారి వీక్లీ చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే ఇదిగోండి, వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే మంచి బుల్ ఉంది యాక్చువల్గా, సూపర్ బుల్ యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ బ్యాంక్స్ అండర్ పెర్ఫామ్ చేసిన కాడి నుంచి మీరు చూస్తే 13th మార్చ్ నుంచి ఇంకో 2000 పాయింట్లు కనుక 1500 పాయింట్లు వెళ్ళినా కూడా మీకు 10,000 పాయింట్లు వెళ్ళిపోయినట్టే కదా. లో నుంచి ఒకసారి చూద్దాం. ఓకే, ఈ లో అంటే లాస్ట్లో ఎప్పుడంటే 13th మార్చ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఏప్రిల్ 13th, మే 13th, జూన్ 13th, అంటే ఈ ఫ్రైడేకి జూన్ 13th. సో 47,750 రైట్, అంటే 57,000. వాళ్ళకి లెక్కలు ఉంటాయి, మనం అనుకుంటాం కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు వాళ్ళు. సో 57,750 టచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, అంటే రఫ్లీ ఇక్కడ నుంచి ఒక 1200 పాయింట్స్ ఉన్నట్టున్నాయి. ఓకే, సో ఆ 1200 పాయింట్స్ గ్యారంటీగా కొడతారు. మధ్యలో ఏమన్నా డిప్ వచ్చినా కూడా నేను ఇది స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. ఓకే, ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను, 100 పాయింట్సే కొట్టి వెనక్కి వస్తారు, కింద నుంచి కరెక్ట్గా 200 పాయింట్సే కొడతాడు, లేదా 1000 పాయింట్స్ వెళ్ళిపోతాడు, లేదా పైనుంచి కిందకి 1000 పాయింట్స్ పడతాడు. వెరీ అది ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అవ్వచ్చు, లేకపోతే స్క్రిప్టింగ్ అవ్వచ్చు, లేకపోతే బ్లాక్ డీల్స్ అవ్వచ్చు, వాట్ నాట్, ఎనీథింగ్ మనకు తెలియదు. బట్ ఎగ్జాక్ట్గా మట్టికి అలాగే ప్లాన్ చేస్తారు ఫ్రెండ్స్. సో మనము 57,750 ఏదో అయితే ఉందో, నేను స్పాట్లో చెప్తున్నాను, ఫ్యూచర్స్లో ఎంత ఉందో నేను చూడలేదు సరిగ్గా, బట్ ఎగ్జాక్ట్గా 10,000 పాయింట్ వాళ్ళకి మార్క్ ఉంటుంది. ఓకే, సో అది హిట్ అయిన తర్వాతే అక్కడి నుంచి సెల్లింగ్ అని స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ సీ. సో నెక్స్ట్ 2 రోజుల్లో కొడతారో, లేకపోతే నెక్స్ట్ 5 వీక్ కొడతారో, ఈ లోపల ఏమన్నా ఒక 500 నుంచి 700 పాయింట్లు కిందకి ఒకసారి వచ్చి పైకి వెళ్తాడనేది చూద్దాం. బట్ ఇది ఇలాగే ఉంచుతున్నాను. అండ్ 57,750, బట్ ఓకే, ఏరియా అనుకుంటున్నాను కదా, సో చూద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి నేను పైన అయితే ఎలా వ్యూ ఇచ్చానో ఇంట్రాడే వరకు ఒకసారి 60 minutes చూద్దాం. ఇదిగోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇంట్రాడేలో ఇక్కడ ఈజీగా మనం చెప్పొచ్చు. అది ఎలా అంటే ఇదిగోండి, ఇదే సపోర్ట్, కీ సపోర్ట్ ఎలాగని చెప్పొచ్చు. ఇది ఎవరైనా కొత్త వాళ్ళకి ఏంటంటే ఇదిగోండి, ఇది ఫస్ట్ సపోర్ట్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇక్కడ బయింగ్ జరిగింది. ఇది ఎవరు బుల్. ఈ బుల్ని కనుక రేపు కానీ ఎల్లుండి కానీ బేర్ తీసాడు అనుకుందాం, మళ్ళీ ఇక్కడ బయింగ్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ ఏం లేవు, మొత్తం క్యాష్ చేసేసుకున్నారు కదా సెల్లర్స్, బేర్స్ క్యాష్ చేసుకున్నారు. సో అప్పుడు 50% కానీ 30% కానీ బౌన్స్ వస్తుంది, వచ్చి మళ్ళీ రెండోసారి రీటెస్ట్ చేయొచ్చు, కానీ కిందకు వస్తాడు. ఇక్కడ మళ్ళీ కనుక బుల్స్ పట్టుకున్నారా ఇంకొకసారి వస్తాడు. సో దట్స్ ఇట్. ఎందుకంటే 2 సార్లు రీటెస్ట్ చేసింది, 3వసారి కొట్టింది. లేదు ఇక్కడ బయర్స్ కనుక స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారనుకుందాం, అంటే ఇదంతా కంజెషన్ ఏరియా కదా, సో స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారనుకుందాం, మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ మార్కెట్ ఆర్డర్స్ అనమాట. ఆర్డర్ ఫ్లో బట్టి మనకు రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంట్రాడే వరకు ఈ నెక్స్ట్ 2 days అయితే ఇదిగోండి, ఈ సపోర్ట్ తీనంత వరకు పర్వాలా. ఓకే, ఎందుకు? 1 ఫస్ట్ పాయింట్, సెకండ్ ఇదిగోండి, ఇదంతా ఏంటిది రెసిస్టెన్స్లు. ఓకే, ఎన్ని రెసిస్టెన్స్లు ఉన్నాయి చూడండి, ఎన్నిసార్లు ట్రై చేశాడో చూడండి. 1 ఇక్కడ ఒకసారి 2 దగ్గరికి వచ్చాడు, ఇది 3 4 5, కానీ 6th టైం లేపేశాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడికి వచ్చినా కూడా ఇది కంజెషన్ ఏరియా, సో మళ్ళీ పైకి వెళ్ళటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఓకే, అది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏదైనా దింపాలి అంటే కిందకి ఏదైనా బ్యాడ్ న్యూస్ రావాలి, నెగిటివ్ న్యూస్. ఓకే, వచ్చినంత మాత్రాన్ని కూడా కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే గ్యాప్ ఫిల్ అవగానే ఇదిగోండి ఇక్కడ గ్యాప్ ఫిల్ ఉంది. 53,000 ఏరియాలో, 53,800 ఏరియాలో గ్యాప్ ఫిల్ ఉంది. కానీ అక్కడికి వచ్చేటప్పటికి చాలామంది పోతారులే, ఐ మీన్ షార్టింగ్లో బుల్స్ ఎవరో ఉంటారు, ఇంక మిగిలి ఉంటారు. ఎందుకంటే దాదాపుగా మీకు 2,300 పాయింట్స్ కిందకి డ్రాప్ ఉంటుంది. ఇవన్నీ
సడన్గా వేసేస్తారు ఫ్రెండ్స్. అంటే సింగిల్ డేలో 1200 పాయింట్స్ 800 పాయింట్స్ వేసేసి అలాగే 2-3 డేస్లో తీసుకొచ్చేస్తారు తప్ప మనకేమి స్లోగా ఇల్లగా దాన్ని ఏమంటారు ఇన్స్టిట్యూషనల్ ట్రెండ్ తీసుకురారనమాట. ఓకే, సో ఎందుకంటే ఇండెక్స్లు జనరల్గా అలాగే జరుగుతాయి. ఓకే, ప్రిపేర్ ఫర్ ఇట్. బట్ మార్కెట్, మన ఇండియన్ మార్కెట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏదో ఒక సెక్టర్ అయితే పెర్ఫామ్ చేస్తుంది. నేను చాలా ఫ్రీక్వెంట్గా వాచ్ చేస్తున్నాను. ప్రతి 5-10 మినిట్స్కి కూడా చాలా సెక్టర్స్ చూస్తున్నాను. ఐటీ కానీ, ఆటో కానీ, ఫార్మా కానీ, కన్జంప్షన్ కానీ, క్యాపిటల్ మార్కెట్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఎనీ సెక్టర్ ఒకరోజు ఒకటి పెర్ఫామ్ చేస్తుంటే ఇంకో రోజు ఇంకోటి చేస్తుంది. మెటల్స్ చేసిన రోజున ఎనర్జీ చేయట్లా, ఎనర్జీ చేసిన రోజున రైల్వే చేయట్లా. సో దిస్ ఈజ్ ఆల్ మిక్స్డ్ అప్. సో బట్ ఓవరాల్గా ఎవడో ఒకడు వచ్చి సపోర్ట్ ఇస్తున్నాడు. ఓకే, సో భయపడాల్సిన అవసరం లేదు. వాల్యుయేషన్స్ మట్టుకు చూసుకోవాలన్నమాట. అంటే ఒక స్టాక్లో 30%, 40% ఒక్కసారే కనుక ఒక 15 డేస్లో కనుక ర్యాలీ వచ్చి ఉంటే ఆ స్టాక్లో కొనడం అనేది బూతు. ఓకే, కొనకూడదు, తప్పు. ఓకే, అలాగే 50-60% ప్రాఫిట్ బుక్ చేసుకోకపోవడం కూడా తప్పు. ఎందుకు బుక్ చేసుకోవడం అంటే సింపుల్. 1 ఇయర్ రిటర్న్స్ 15-20 డేస్లో వచ్చేసినాయి ఆ స్టాక్లో. సమ్ ఆర్డర్ బుక్ వలనో, మేనేజ్మెంట్ వలనో, లేకపోతే దానికి ఉన్న ప్రాస్పెక్ట్స్ వలనో. ప్రతి నెల అలా ఉండదు కదా, ప్రతి క్వార్టర్ అలా ఉండదు కదా. సో ఇమీడియట్గా అట్లీస్ట్ 50-70% బుక్ చేసుకుంటే మనకి ఇన్ కేసు ఫోర్కాస్టింగ్ చేసినప్పుడు ఎఫ్ఐఎస్ కానీ, డిఎస్ కానీ ఆ స్టాక్ హోల్డ్ చేసేవాళ్ళు వాళ్ళు తీసేసినప్పుడు మనము లూజ్ అవ్వం అనమాట అన్నెసరీగా. ఓకే, సో ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, గ్రీడీ, ఫియర్, ఇవి ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ.